దట్టమైన అడవి మధ్యలో 29 గడపలు గల ఓ చిన్న గిరిజన గ్రామం. ఉరకలు పరుగులు లేని కోడి కూతలతో మొదలైన ప్రశాంతమైన ఉదయం. అందరూ కోరుకునేది ఇలాంటి జీవితాన్ని. ముఖం గడిగినా కానీ ఒక సమస్య, ఒకటి కాదు, చాలా అంటే చాలా సమస్యలు. ఇది మన తెలంగాణలోని ములుగు జిల్లాలో గల ఒక చిన్న గిరిజన గ్రామం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పసారా. సో నైట్ మనం పసారాలోనే స్టే చేసినాం, ఒక మెకానిక్ షెడ్లో. అన్నని అడిగి పర్మిషన్ తీసుకొని ఇక్కడైతే స్టే చేసినాం మనం. యాక్చువల్గా నేను నిన్ననే వచ్చిన, కానీ నిన్న నాకు ఏమి ఎక్స్ప్లోర్ చేయడానికి కుదరలేదు, టైం అయిపోయింది. ఈ రోజు మనం అసలైన ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసేద్దాము. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి పసారాలో ఉన్న, ఇక్కడనే ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో ట్రైబల్ విలేజ్ కి అయితే వెళ్ళబోతున్నాము. అలాగే అక్కడ కొన్ని హిడెన్ జెమ్స్ కూడా ఉన్నాయి, నాకు నైట్ అన్న చెప్పిండు. సో అవన్నీ ఈ రోజు మనం ఈ వీడియోలో కవర్ చేయడానికి ప్రయత్నిద్దాము. వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ హలో ఇండియా ట్రావెల్ చిప్ ఫీల్డ్ రీచ్ సిరీస్ బై రోమ్వేష్ షేరు. ముంగట్నే పసారా విలేజ్ ఉంది. సో అందరూ లిఫ్ట్ అడుగుతుంటే ఇక్కడనే పోతున్నా అంటున్నారు. సో మనం ఆ విలేజ్లోకి వెళ్ళి లిఫ్ట్ అడిగితే బాగుంటుందని కొంచెం నడుస్తున్నా విలేజ్ వరకు. ఆ విలేజ్ నుండి కొంచెం దూరం వరకు ఒక అన్న లిఫ్ట్ ఇచ్చిండు. సో ఇక్కడ నుండి మనం ఇంకా అడవిలో ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తే ట్రైబల్ విలేజ్కి రీచ్ అవ్వచ్చు. ఎవ్వరు లేరు, అడవి చాలా నిశ్శబ్దంగా ఉంది. యాక్చువల్గా నేను ఈ ట్రిప్ నిన్ననే స్టార్ట్ చేసిన. అసలు నిన్న ఏం చేసినా, ఎక్కడెక్కడికి వెళ్ళినా అనే విషయాలు తెలుసుకోవడానికి నేను ట్రైబల్ విలేజ్ రీచ్ అయ్యే వరకు ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. మేడారం పోదామని ఉదయాన్నే లేచి ట్రైన్ ఎక్కి కాజీపేట చేరుకున్నా. అక్కడి నుండి ఆటోలో హన్మకొండ బస్ స్టాప్ వెళ్ళిన. బస్ స్టాప్ వెళ్ళి చూస్తే మేడారంకి ఒక్క బస్సు కూడా లేదు. సో ఒక అన్న చెప్పిండు, పసారాకు కూడా వెళ్ళొచ్చు, అక్కడి నుండి మేడారం బస్సులు ఉంటాయని చెప్పి. సో పసారా బస్ ఎక్కేసిన. పసారాలో దిగి టిఫిన్ చేసి అక్కడి నుండి మేడారంకి స్టార్ట్ అయిపోయాను. సో మేడారంకి రీచ్ అవ్వగానే కళ్ళ ముందే సమ్మక్క సారాలమ్మ గిద్దెలు కనిపించింది. ప్రశాంతంగా 10 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. తర్వాత నాకు అసలు ప్లాన్ లేదు, అంటే ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలని నేను ఒక ఆలోచన చేసుకుని రాలేదు. సో నా మైండ్ పని చేయలేదు, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలని చెప్పి. అప్పుడు అనిపించింది, సమ్మక్క సారక్క దర్శనం చేసుకున్నాము కదా, చాలు, ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి. ఆ ఉద్దేశంతో నేను ఇంకా పసారా చేరుకున్నాను. పసారాలో ఒక చాయ్ హోటల్ దగ్గర చాయ్ తాగి ఆలోచిస్తుంటే నాకు అనిపించింది, ఇంత దూరం వచ్చినా వెనక్కి వెళ్ళిపోతే అసలు దీనికి అర్థమే ఉండదని చెప్పి పసారాలోనే స్టే చేద్దామని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళిన. ఒక 2-3 ఫస్ట్ ఒప్పుకోలేదు, కానీ ఒక మెకానిక్ షెడ్ అన్నని వెళ్ళి అడిగితే ఆయన ఒప్పుకున్నాడు. సో అక్కడనే హాయిగా క్యాంపింగ్ టెంట్ వేసుకొని ప్రశాంతంగా నిద్రపోయి. వీళ్ళు అడవి నుండి సిటీకి రావడానికి ఇట్లా చిన్న బాట అయితే నిర్మించుకున్నారు. విలేజ్ దగ్గరకు వచ్చినాము, వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నా. చూద్దాం, వాళ్ళు షూట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. వచ్చేసింది విలేజ్. పచ్చని అడవి మధ్య వీళ్ళ ఇల్లులు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఊరు పేరు దేవునిగుట్ట. అయితే మ్యాప్ లో గౌరారం అని చూపిస్తుంది. గోరారమే చూపిస్తుంది. అవునా? గౌరారం అని కూడా అంటారా? ఉన్నాయన్నా అన్ని 29 అంతా మీరు కోయా 29 హౌసెస్ ఉన్నాయంట ఇక్కడ. చాలా అందమైన ఊరు. మ్యాక్సిమం అందరి దగ్గర ఆవులు, కోళ్ళు అన్నీ ఉన్నాయి, అన్నీ పెంచుతున్నారు. ఈ సంవత్సరం వర్షం కూడా పడతలేవన్న. ఇక మొత్తం మీరు వర్షం మీదనే ఆధారపడాలి. ఇక వర్షం మంచిగా పడితేనే పంట మంచిగా. వర్షం వస్తేనే మాకు పండించదన్న. మాకు బోర్ లేదు, ఏం లేదు, కరెంట్ కూడా లేదా? లేదు. అవునా? ఇక్కడ నుండి వీళ్ళకి సిటీ ఎంత దూరం తెలుసా? అదే పసారా మనం స్టే చేసినాం కదా, అది వీళ్ళకు ఓన్లీ 4 కిలోమీటర్స్ దూరం అంతే. ఇంకా కరెంట్ కూడా లేదు. ఇక్కడ స్కూల్ లేదా అన్న? ఉండే కానీ తీసేసి ఈ జనరేషన్ లో కూడా వీళ్ళు పాపం కరెంట్ లేకుండా ఉంటున్నారు. ఇంకా ఇక్కడ స్కూల్ కూడా ఉందంట, కానీ అది కూడా దేనికి పనికి రాకుండా పోతుందంట. ఆ స్కూల్ కూడా చూద్దాం ఎక్కడుందో. ఇది విలేజ్ స్కూల్, కానీ ఇక్కడ ఇప్పుడు పాఠాలు అయితే ఏం చెప్పట్లేరు.
అంటే చెప్పడానికి ఎవరు రావట్లేరు. చదువు చెప్పడానికి ఎవరన్నా వస్తారా? లేదు, ఎవరు లేదు. ఎవరు రావట్లేదు. మరి ఏడా చదువుకుంటారు? ఇంకా పిల్లలు హాస్టల్ వేసిన మొత్తం మూతపడిపోయింది. సో వీళ్ళు ఇక ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని వీళ్ళ పిల్లల్ని హాస్టల్స్లో వేయడం అనేది చేస్తున్నారు. బేసికల్లీ వీళ్ళ పిల్లల్ని చదివించాలని వీళ్ళకు ఉంది, కానీ వీళ్ళకి సోర్స్ లేకుండా వీళ్ళు ఒకటి ఆలోచన చేసి సిటీకి పంపించి హాస్టల్స్లో పెట్టి చదివిపిస్తున్నారు వీళ్ళ పిల్లలకి. బయటకు వేసిన. అవునవును, కరెక్ట్. చదివిపిస్తే బాగుంటుంది, చదివిస్తే బాగుంటది. మనం చదవలేక మనం ఇట్లా బతుకుతున్నాం కూలో నాలో చేసేది. అవునవును. వాడు ఎంతో 10 తర్వాత చదివితే ఏదోనో చేసుకుంటాడు బతుకుతాడు. సో మంచి ఐడియా, మంచి వాళ్ళ థాట్కి సెల్యూట్ కొట్టాలి. చూసిరుగా ఈ ఊర్లో స్కూల్ పరిస్థితి. సో ఇలా ఉందన్నమాట స్కూల్. ఇక్కడ ఒక బ్రదర్ని వాళ్ళ ఇల్లు చూపించమని అడిగితే పాపం మొహమాట పడకుండా నాకు వాళ్ళ ఇల్లు చూపించిండు. ఈ బ్రదరే ఇల్లు చూపిస్తానని చెప్పింది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇవి కనిపించేవి వడ్లు. ఈ వడ్లనే వీళ్ళు దంచుకొని వండుకొని తింటారంట. ఇక్కడ కనిపిస్తున్నది అల్మారా, ఒక ర్యాక్ లాంటిది, కట్టెలతోటే కట్టుకున్నారు వీళ్ళు. చూడండి, ఇది కనిపించేదేమో వీళ్ళు వండుకున్న భోజనం ఇది. సో ఇక్కడ కొన్ని కూరగాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ కింద ఉన్న వడ్లే కాకుండా పైన బుట్టలో ఉన్నవన్నీ వడ్లే అంట. నిల్వ ఉంచుకొని పెట్టుకున్నారు వీళ్ళు ఫ్యూచర్ కోసం. వీళ్ళు పాతకాలంలో సారా చేయడానికి ఉపయోగించే వస్తువులు ఉన్నాయి. అలాగే పాత ట్రంక్ పెట్టే ఒకటి ఉన్నది. సో మట్టితో చేసిన కుండలు చాలా ఉన్నాయి. ఇది వీళ్ళ మినీ కిచెన్. ఎంత బాగుందో చూడండి. న్యాచురల్ పొయ్యి, కట్టెల పొయ్యినే ఉపయోగిస్తున్నారు. ఇంకా లోపల వెలుగు లేదు, మొత్తం చీకటే. నా మొబైల్ టార్చ్ లైట్ వేసుకొని వీడియో తీసిన. ఈ సోలార్ ప్లేటే వీళ్ళకు కరెంట్ సోర్స్. ఇంత అసలు పనిచేస్తుందా అన్న? పనిచేయదు, వారం రోజే పనిచేస్తుంది అంతే. ఎంత పెట్టుకున్నారు దేనికా? ఇది 4,000. 4,000 అయినా పనిచేస్తలేదు. వారం రోజులు పనిచేసింది. గవర్నమెంట్ ఇచ్చింది కూడా ఇంతే ఉన్నది, అది కూడా పనిచేయదు. ఇప్పుడు మీకు భూమి లేదు? లేదు, ఒకరికి 2 ఎకరాలు ఉంది, ఒకరికి లేదు అసలే. కొంచెం ఇదే ఇంకా మీకు ఉన్న ప్లేస్. ఇవి కూడా పట్టాలు లేవు. ఇంకా అడవి ప్రాంతం అన్నట్టే, అంటే అడవి భూమి అన్నట్టే ఉన్నది. మీకు పట్టాలు లేవు. సోలార్ మీద పని చేస్తలేదు. తినేటప్పుడు ఎట్లా అన్న? తినేటప్పుడు ఇదే లైట్. ఓకే, ఇదే ఆన్ చేసుకుంటారా? ఇది ఆన్ చేసి ఇట్లా తగిలిచ్చి తింటారా? ఇప్పుడు దీనికి ఛార్జింగ్ ఎట్లా మరి? సోలారే. ఇప్పుడు మీ దగ్గర రావట్లేదు కదా, వేరే దగ్గర పోయి పెట్టుకొని వస్తారా? చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఈ లైట్ తోటి వాళ్ళు నైట్ తిని ఇంకా బంద్ చేసేసుకుంటారు. ఇంకా అవసరం లేదు తినడానికి. ఓన్లీ లైట్ తినడానికే యూజ్ చేస్తారు, మిగతా దేనికి యూజ్ చేయరు. ఇది గైస్ ఈ ఊరి పరిస్థితి. మరి గవర్నమెంట్ హామీలు ఇస్తున్నది, కానీ వీళ్ళ గురించి కూడా కొంచెం ఏదైనా చేస్తే, ఏదో కరెంటు లేకపోతే కరెంటు సప్లై ఇవ్వకపోయినా సోలార్ ప్యానెల్స్ అన్న మంచి ఫిట్ చేసి పోతే బాగుంటుంది. ఏదో మాట వరుసకి ఇచ్చినామా అన్నట్టు కాకుండా కొంచెం మంచిగా నడిచేటట్టు. ఆ ఇచ్చింది వారం రోజుల్లోనే ఖరాబ్ అయిపోయిందంట. ఇంకా వీళ్ళు 4,000 పెట్టి ఒక సోలార్ ప్యానెల్ కొన్నారు, అది కూడా అట్లనే 8-9 అయిందంటే ఇక ఊర్లో ఎవ్వరు కనిపించరు, పిల్లలు తప్ప. ఎందుకంటే అందరూ పొలాలకు వెళ్ళడము, పనులకు వెళ్ళడం చేస్తారు. నీది పేరు? అనుష్క. హాయ్ హాయ్ హాయ్. నీ పేరు? పవన్ హీరో. తిన్నారా? బాయ్. వీళ్ళు పండించుకునే పొలాలు ఇవి, పంట పొలాలు. పాపం మొత్తం ఎండిపోయినాయి. వరేసిరు కానీ వర్షాలు లేక ఎండిపోయినాయి. మనకంటే బోర్ ఉంది కదా సోర్స్గా, వీళ్ళకేం లేదు. వర్షం మీద ఆధారపడే పంటలు పండించుకోవాలి. సో ఇదంతా వరి చూడండి, మొత్తం ఎట్లా పల్సగా ఉందో. అసలు నీళ్ళే లేవు, వరికి కావాల్సిందే నీళ్ళు. సో ఇక్కడ అన్న వాళ్ళు అదే అంటున్నారు, అసలు నీళ్ళు ఈసారి అసలు వర్షాలే పడతలేవు, అసలు మాకు పంట పండుతలేదు అసలు. అందుకే మేము బయట సిటీకి పోయి కొనుక్కోవాల్సి వస్తుంది మా కూరగాయలని చెప్తున్నారు. తాగడానికి ఇక్కడ నుండి నీళ్ళు తీసుకుపోతారంట. వెళ్ళే దారి మొత్తం బురద ఉంటే ఇక్కడ కట్టెలు పెట్టుకున్నారు.
బురద తగలకుండా కాళ్ళకి, కానీ మా మొత్తం బురద బురద అయిపోయినాయి చెప్పులు. ఇక్కడ నుండి వీళ్ళు తాగడానికి నీళ్లు తీసుకుపోతారు. మనం కూడా తాగి టేస్ట్ చేద్దాం. తాగొచ్చు కదా. అందులో నుండి కొన్ని అక్క గిన్నెలో పట్టించింది వాటర్. బాగున్నాయి. థ్యాంక్ యూ అక్క. హాయ్ బాయ్. హాయ్ అంటే బాయ్ చెప్తారు. ఊర్లో వాళ్ళందరూ చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మగవాళ్ళందరూ పొలాలకు పోతే ఆడవాళ్ళు ఇట్లా మంచిగా ఇంటి పనులు చేసుకుంటూ గడుపుతున్నారు. ఈ విలేజ్ నుండి కొంచెం దూరం అడవిలోకి నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక రహస్యమైన కోట ఉంది. ఆ కోట గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం వివరంగా. నా ఈ అద్భుతమైన జర్నీలో చాలామంది సహాయం చేశారు. అందులో మొదటి వరుసలో వస్తారు మన షోయబ్ అన్న. సాయంత్రం 7 ఆ సమయంలో నేను స్టే కోసం వెతుకుతుంటే ఈ అన్న నాకు అడగగానే స్టే కోసం పర్మిషన్ ఇచ్చిండు. మేమిద్దరం కలిసి ఛాయ్ తాగినాం, చాలా విషయాలు షేర్ చేసుకున్నాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్. నేను అడగకుండానే నాకు కార్లో లిఫ్ట్ ఇచ్చిన రవి సార్ అండ్ ఇంకో సార్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ వన్ మోర్ పర్సన్, ఈ ఆటో ఆయన. ఈయన కూడా నాకు లిఫ్ట్ ఇచ్చి చాలా హెల్ప్ చేసిండు.